సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సిబిటి 1 లో మీరు క్వాలిఫై అవ్వాలి, అలాగే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. దాన్ని బట్టి మీరు డిఫరెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ సాధిస్తారు. సిబిటి 2 వచ్చి సిబిటి 2 ప్రకారమే మీరు సెలెక్ట్ అవుతారు అనమాట. సపోజ్ సిబిటి 1 లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీరు అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి సిబిటి 2 లో తగ్గినా కూడా ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సిబిటి 1 లో మీకు తక్కువ మార్కులు వచ్చి ఒకదానికే సెలెక్ట్ అయ్యారనుకో, సిబిటి 2 లో ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వచ్చి మీరు ముందుంటే మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇదొకటి బాగా చూసుకోండి. సో సిబిటి 2 లో ఎవరైతే బాగా రాసి సెలెక్ట్ అవుతారో వాళ్ళని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. సో మీరు అన్నిటిలో కూడా ఒకటే పేరు మెయింటైన్ చేయండి, తప్పు లేకుండా. తంబు కూడా అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సిగ్నేచర్, మీ తంబు ఇవన్నీ చెక్ చేస్తారు కేర్ఫుల్ గా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్ పిలుస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా కళ్ళు బాగా చూస్తారండి. కళ్ళు ఒకటి డిఫెక్టివ్ లేకుండా